ఏజీ గారు కూడా చెప్పారు, సవాల్ చేసే అర్హత కూడా అనంతబాబుకు లేదు అంటూ కూడా ఆయన కూడా మాట్లాడిన పరిస్థితులు. సో డ్రైవర్ హత్య, డోర్ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ నిందితుడు అనేది క్లియర్గా అందరికీ తెలిసిందే, చెప్తా ఉన్నారు ఆయనే డోర్ డెలివరీ చేసింది కాబట్టి. సో ఈ అంశానికి సంబంధించి మీరు మొదటి నుంచి కూడా ఈ కేసులో మీరే వాదించడం కావచ్చు, లేదంటే బాధితుల తరపున నిలబడడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఎక్కడి వరకు వచ్చింది, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటండి సార్, ఆల్రెడీ బాధితుడు ఎవరైతే మృతుడు తల్లి ఈ రాష్ట్ర డీజీపీకి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ గత ప్రభుత్వ హయాంలో విచారణాధికారులు చేసిన లోపాలు ఇవి ఉన్నాయి. తదుపరి విచారణ జరిపి మరింత మంది ముద్దాయిలు కూడా దీంట్లో పాత్రదారులుగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి సమగ్ర విచారణ జరపాలి. టెక్నికల్ ఎవిడెన్స్, అలానే టవర్ లొకేషన్, కాల్ డేటా రికార్డు, అలానే సీసీ ఫుటేజీల్ని సక్రమంగా పరిశీలించలేదు. సార్ ఒకటి, మరింత ముద్దాయిలు ఉన్నారు అని సార్, మరింత ముద్దాయిలు ఉన్నారు అని చెప్పి కూడా మీరు మొదటి నుంచి కూడా మీరు అంటున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ప్రధాన నిందితుడు ఎవరు? అనంతబాబే కదా? అవును, ఆల్రెడీ అనంతబాబు ముద్దాయి అని చెప్పేసి ఆల్రెడీ ఛార్జ్ షీట్ పడిపోయిందండి. మరి ఆయన అదుపులో తీసుకొని గట్టిగా ప్రశ్నించడం చేస్తే మిగతా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో బయటకు రాదంటారా? డెఫినెట్ గా అక్కడే విచారణాధికారులు గతంలో ఫెయిల్ అయిన సంగతి అక్కడే ఫెయిల్ అవటం కాదు, ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేశారు. మేము అనేక సార్లు డిమాండ్ చేశాం, ముందు పోలీస్ కస్టడీకి తీసుకొని ఆయన విచారించండి అంటే 15వ రోజు ఇంకా 10 నిమిషాలు పూర్తి అవడానికి ఉందనంగా కోర్టులో పోలీస్ కస్టడీకి ఇమ్మని వేశారు. 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా ఎవరిని కూడా ముద్దాయిల్ని పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి అవకాశం చట్టం అనుమతించదు. అందువల్ల ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. మొదటి నుంచి కూడా కేసుని డైవర్ట్ చేసి ప్రమాదవశాత్తు చనిపోయిన అంశంగా చిత్రీకరించడానికి ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గాని, అలానే దీంట్లో ఒక్కడే ముద్దాయి అని చెప్పేసి ఛార్జ్ షీట్ వేసినటువంటి పి మురళీకృష్ణారెడ్డి గాని, వీళ్ళిద్దరు కూడా క్రియాశీలకంగా ఆనాడు ఆ పార్టీకి సహకరించారనేది వాస్తవం. ఎందుకంటే ఆనాడు ఎస్పీ రవీంద్ర బాబుకి అయితే ఆల్రెడీ వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసేవాళ్ళు. అవును, ఈయన్ని అన్నా అని పిలిచే మన పరిస్థితి. కాబట్టి అంత చొరవతో ఆ కేసుని శక్తి వంచన లేకుండా ప్రక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. విచారించాల్సినవి విచారించలాం. 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు బాడీ మీద ఉంటే ఆ ఫిర్యాదు ఇస్తే ఫలానా అనంతబాబు తీసుకొచ్చి అప్పచెప్పాడని చెప్పేసి కేసుని అనుమానాస్పదంగా నమోదు చేస్తారు. తర్వాత ఆందోళన చేసిన తర్వాత అది మర్డర్ కేసుగా మారుతారు. అనంతబాబుని విచారించడానికి కూడా అవకాశం లేదు. 4 రోజుల పాటు ఆయన స్వేచ్ఛగా అన్ని మీటింగులకి, సమావేశాలకి తిరిగాడు, విచారించలేదు. చివరికి ప్రజా ఆందోళన, న్యాయ పోరాటం ఫలితంగా తప్పనిసరి పరిస్థితిలో కేసు కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా అంటే ఆయన కులాన్ని తప్పులాగా రాశారు, లేకపోతే ఆయన నేర చరిత్ర లేని సచివులని రాశారు. దురదృష్టవశాత్తు ఏంటంటే బాధాకరమైన అంశం, అతని మీద గతంలో ఉన్న రౌడీ షీట్ ను తీసేసి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రౌడీ షీట్ ఉన్నటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెద్దల సభలో పెట్టాడు. అవును, ఇది చాలా దౌర్భాగ్యమైనది. పెద్దల సభ ఏ సంకేతాలు ఇస్తున్నావు? నువ్వు నేరస్తులకి కేంద్రంగా మార్చాలనుకుంటున్నావా? లేకుంటే డోర్ డెలివరీ చేసినటువంటి హత్య రాజకీయాలు చేసే వాళ్ళకి, నేర చరిత్ర ఉన్న వాళ్ళకి కేంద్రం అదేమన్నా? ఏ ఉద్దేశంతో పెట్టారు అది? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఆనాడు మేము డిమాండ్ చేశాం, ప్రజలు డిమాండ్ చేశారు, ప్రజా సంఘాలు డిమాండ్ చేసినాయి, ఆయన ఎమ్మెల్సీని రద్దు చేయించండి అని చెప్పేసి. కానీ మీరేం చేశారు? ఇక్కడ మేమైతే అడ్డుకున్నాము, ఈ రాష్ట్రంలో బెయిల్ రాకుండా చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఏమని వెళ్ళాడు? డిఫాల్ట్ బెయిల్ మీద వెళ్ళారు, నిర్దేశించిన సమయంలో లేదని చెప్పేసి. ఇవన్నీ కలిపి జిల్లా కోర్టులో తదుపరి విచారణ జరపాలి. మామూలుగా డీజీపీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేశారు. వాళ్ళ అనుమానం, వాళ్ళ భయం ఏంటి సార్? తదుపరి విచారణలో హాని జరుగుతుంది అని ఎందుకు అంటున్నారు? ఏం హాని జరుగుతుంది వాళ్ళకి? హాని జరుగుతుందని కాదు, ఎవరు ముద్దాయి తరపున హాని ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ దాంట్లో వాళ్ళ భార్య గారు కూడా అర్ధరాత్రి 12:30 గంటలకు
శవం ఉన్న కారులో తీసుకొచ్చి ఇంట్లో దింపాను వెళ్ళారు. ఈయన లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకెళ్ళండి. అంతేకాకుండా 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు, తనకన్నా బలవంతుణ్ణి ఒక్కడు కొడతామని అసాధ్యం. రెండోది, ఆ చనిపోయిన బాడీని ఒక్కడే కారులో వేసుకొని తీసుకురావడం అంతకన్నా అసాధ్యం. కాబట్టి దీంట్లో కొంతమంది పోలీసులు కూడా పాత్ర వహించారని ఈ మధ్య కాలంలో కొంత సమాచారం తెలుస్తుంది. ఆ హత్యలో పోలీసుల పాత్ర ఉందని చెప్పేసి, అలానే ఈ అనుచర గ్యాంగ్ ఏదైతే నేరాలు చేయడానికి ప్రత్యేకమైన ఏదైతే గ్యాంగ్ ఉందో ఈ దగ్గర, ఆ గ్యాంగ్ యొక్క పాత్ర అంతా ఉందని చెప్పేసి చెప్పారు. అదంతా బయటకు వస్తుందేమని ఒక భయం నుంచి తదుపరి విచారణకి వద్దని చెప్పారు. కింద కోర్టులో కూడా మేము అదే చెప్పాం. మీరు కాదు కదయా, నువ్వు ముద్దాయివి, ఆల్రెడీ నీ మీద ఛార్జ్ షీట్ వేసారు. కాబట్టి తదుపరి ముద్దాయిల గురించి నీకెందుకు, నీకేం రైట్ ఉందా? అదే కదా, మిగతా ముద్దాయిలు ఉంటారో పోతారో నీకెందుకు? నువ్వు ముద్దాయిగా పెట్టారు, నీ పాత్ర ఉందని చెప్పారు, నువ్వు ఉపదల స్టేట్మెంట్ చెప్పావు, నీ ఆధారాలు దొరికినాయి, లాస్ట్ సీన్ థియరీ స్పష్టంగా దాంట్లో ఉంది. ఇంకా నీకు సంబంధం ఏంటి వేరే ముద్దాయిల గురించి? మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పారు. రైట్ సార్, రైట్. విజయ్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. విజయ్ గారు, అంటే దీంట్లో ఇంకా చాలా లింకులు ఉన్నాయి. సో ఈ ఒక్కడే కాదు ఇదంతా చేసింది, ఈ హత్య జరగడం కావచ్చు, లేదంటే అప్పుడు అక్కడ నుంచి ఫోన్లు పోవడం కావచ్చు, ఆయన దగ్గర నుంచి ఫోన్లు ఎవరెవరికి చేశారు ఏంటి, ఆ తర్వాత అంత త్వరగా ఒక హత్య కేసులో నిందితుడు జైల్లోకి వెళ్ళి మళ్ళీ వెంటనే విజయ యాత్ర చేసినట్టుగా ఏదో ర్యాలీలు తీసి బయటకు రావడం కావచ్చు, ఇవన్నీ అంత ఈజీగా అయ్యేవి కావు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి